హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చాణక్య తెలుగు బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో కిచెన్లోకి బాగా యూజ్ అయ్యే ఒక బెస్ట్ ప్రోడక్ట్ని అయితే మాత్రం మీకు ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇది ఒక్కటి ఉంటే చాలండి, మన ఆడవాళ్ళకి ఎంత తేలికగా ఉంటుందో అసలు వంటలు చేయడానికి అస్సలు శ్రమ అనిపించదు. పైగా 1 అవర్ 2 అవర్స్లో అయ్యే పని 1 మినిట్ 2 మినిట్స్లోనే అయిపోతుందన్నమాట. నమ్మగలరా? ఇవన్నీ కూడాను ఒకటే ప్రోడక్ట్ యూజ్ చేసి నేను ఇవన్నీ కూడా చాప్ చేసుకున్నాను అనమాట. ఇదే కాదండి, చపాతీ పిండి కానీ పూరీ పిండి కానీ చాలా మంచిగా సాఫ్ట్గా అయితే 1 or 2 మినిట్స్లోనే పిండి అంతా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఈరోజు ఏం ప్రోడక్ట్ని రివ్యూ చేస్తున్నానో తెలుసా? నేనైతే మాత్రం ప్రీతి మిక్సర్ గ్రైండర్ అయితే తీసుకున్నాను. సో ఇదైతే మాత్రం నేను కాపర్ మోడల్లో తీసుకున్నాను. ఫస్ట్ దీని గురించి అయితే రివ్యూ ఇచ్చేస్తాను. దీనికి 5 years మోటార్ వారంటీ, 2 years ప్రోడక్ట్ గ్యారంటీ, అలాగే లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. సో దీని ప్యాకింగ్ చూసారా ఎంత మంచిగా ఉందో, అసలు దీన్ని చూడంగానే అలా అట్రాక్ట్ అయిపోవాల్సిందే, అంత మంచిగా ఉంది. మేమైతే మాత్రం ఈరోజు ప్రీతి ఇది వచ్చేటప్పటికి కాపర్ మోడల్లో అయితే తీసుకున్నాం అనమాట. నార్మల్గా బ్లాక్ ఉంటుంది, మేమైతే కాపర్ అయితే ప్రిఫర్ చేసాం. ఇది చాలా అంటే చాలా బాగుంది. సో దీంట్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అన్నీ కూడా నేను మీకు ఈరోజు క్లియర్గా వీడియో అయితే చేసి పెడుతున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేయండి. సో ఫస్ట్ అయితే మాత్రం మిక్సీ ఇలా ఉందన్నమాట. దీనికి ఒక కార్డు అలాగే మాన్యువల్ బుక్ కూడా ఇచ్చారనమాట. ఫస్ట్ అయితే మాత్రం నార్మల్గా జార్స్ అన్నీ కూడా నేను ఓపెన్ చేసి పెట్టేస్తాను. తర్వాత అయితే మాత్రం వీటి గురించి ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో యాజ్ యూజువల్ మామూలుగా మిక్సీ కంటే ఫస్ట్ 3 జార్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు కదా, యాజ్ యూజువల్ అలానే ఇచ్చారనమాట. ఒకటి వచ్చేటప్పటికి 1.5 లీటర్, ఇంకొకటి వచ్చి 1 లీటర్, ఇంకొకటి ½ లీటర్ అనమాట. వీటికి ఉన్న ఆ లిడ్స్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో అంటే చాలా బాగున్నాయి. బట్ నేను పదే పదే చెప్తున్నాను, బ్లేడ్లు అనేవి చాలా షార్ప్గా ఉన్నాయండి, జాగ్రత్తగా వాడుకోవాలి. సో నాకు ఈ జార్లు అన్నీ కూడా చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి, క్వాలిటీ కూడా సూపర్గా ఉన్నాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ జ్యూసర్ అనమాట. ఈ జ్యూసర్కి నేను ఎక్కువ అట్రాక్ట్ అయ్యాను, చాలా అంటే చాలా బాగుంది. సో దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేటప్పటికి ప్రతి జార్కి కూడా మంచిగా లాక్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది జ్యూసరు. సో ఇక్కడ చూసారు కదా, ఇది సపరేట్ చేసేసేయచ్చు అనమాట. ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నది వచ్చి జ్యూస్ చేసుకునేటప్పుడు బ్లాక్ చేసుకోవాలి. సో అది ఓపెన్ చేసామంటే జ్యూస్ అనేది ఆటోమేటిక్గా గ్లాస్ లేక్ అనేది వేసేసుకోవచ్చు. ఇంక ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా ఫిల్టర్ చేసేవన్నమాట. సో మనం ఏదైనా జ్యూస్ చేసుకున్నప్పుడు అదే ఫిల్టర్ చేసి డైరెక్ట్గా జ్యూసర్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఇదనమాట జ్యూసర్ గురించి. సో వీటి బ్లేడ్లు కూడా చూసారా చాలా స్మూత్గా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీ పరంగా కూడా కానీ 100% సూపర్గా ఉందన్నమాట. సో ఇదైతే మాత్రం ఇప్పుడు జ్యూసర్ గురించి. ఈ జ్యూసర్కి కూడా పైన అయితే లాక్ సిస్టమ్ లాగా అయితే ఇచ్చారు. నేను మీకు ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి. సో నార్మల్గా ఇలా పెట్టి టిప్ చేసామంటే మాత్రం నార్మల్గా లాక్ అయిపోతుంది. సో ఒకసారి రైట్ సైడ్కి తిప్పుకున్నాము అంటే మాత్రం లాక్ అనేది ఓపెన్ అవుతుంది. సో చిన్నపిల్లలు ఉన్నారు, కింద పడేస్తారన్న భయం కూడా లేదు. సో మంచిగా అయితే యూస్ చేసేసుకోవచ్చు. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటి అంటే ఇదే అన్నమాట, ఎన్ని రకాలుగా యూస్ చేయొచ్చు. ఈ ఒక్కటి అసలు కిచెన్లోకి అసలు ఇది ఒక్కటి ఉంటే చాలండి, మన పనులు అన్నీ కూడా ఫటాఫట్ అయిపోతుంది. అస్సలు లేట్ చేయాల్సిన అవసరమే లేదు, అంత ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. దీనికోసం అయితే మాత్రం చాలా ఆప్షన్సే ఇచ్చారండి అసలైతే. సో నేను వీడియో లాస్ట్ వరకు చూడండి, క్లియర్గా మెన్షన్ చేసేస్తాను. ఇప్పుడు వచ్చి నేను పెట్టిన బ్లాక్ది వచ్చేటప్పటికి అదొక నార్మల్ బ్లేడ్ అనమాట. దాని గురించి నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేటప్పటికి ఆనియన్స్ చాప్ చేసుకునేదనమాట. సో అదే కాకుండా మనం నార్మల్గా క్యారెట్ కానీ పొటాటో కానీ ఇట్లా పొటాటో స్లైసెస్ లాగా చేసుకోవడానికి అని చెప్పి ఇదైతే ఇచ్చారు. అలాగే క్యారెట్ని తురుముకోవడానికి కూడా సేమ్ అదేలాగానే ఇంకొక బ్లేడ్ అనేది ఇచ్చారనమాట. ఇవి చాలా షార్ప్గా ఉన్నాయి, యూస్ చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకొని యూస్ చేసుకోవాలి. ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే మాత్రం ఈ ఆనియన్స్ కట్ చేసేది, అలాగే ఇట్లా క్యారెట్ ఇట్లా మామూలుగా మనం తురుముకుంటాం కదా అలాగే ఇచ్చిందనమాట. నాకైతే ఇది బాగా నచ్చింది. సో ఇప్పుడైతే మాత్రం నేను ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అన్నదైతే మాత్రం ఇప్పుడు నేను మీకు డెమో లాగా అయితే చూపించేస్తాను. సో చూసేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. మనం కష్టం అనుకుంటాము, చాలా అంటే చాలా ఈజీ. ఫస్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చేటప్పటికి కింద ఇది ఉంటుంది కదా, డైరెక్ట్గా మిక్సీకి అటాచ్ చేసేది, ఇది సపరేట్ చేసేసేయచ్చు అనమాట. మనం క్లీన్ చేసుకునేటప్పుడు ఇలా సపరేట్ చేసి మాత్రమే క్లీన్ చేసుకోవాలి. సో దట్ అప్పుడు దాంట్లోకి వాటర్ అనేది వెళ్ళదన్నమాట. ఇలా చూస్తారు కదా, బ్లేడ్ కూడా సపరేట్ అయిపోతుంది. మనం క్లీన్ చేసుకునేటప్పుడు మంచిగా క్లీన్ చేసేసుకోవచ్చు. అదేం పెద్ద టైట్గా కూడా ఉండదు అనమాట, లూజ్గా జస్ట్ అట్లా పుష్ చేసినామంటే చాలు అలా స్టిక్ అయిపోతుంది. సో అది కదలడము అలా పడిపోవడము అలా కూడా ఏముండదు అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా సెట్ చేసేసుకోవడము అంతే. దీనికి ఆరెంజ్ జ్యూస్ చేసుకునేది కూడా మంచిగా ఇచ్చారు. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇది ఆరెంజ్ జ్యూస్ అనేది చేసుకునేది. సో నా దగ్గర ఈరోజు ఆరెంజెస్ లేదు కాబట్టి నేను వీడియో ఏం తీయలేదు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా అయితే మాత్రం ఎలా యూస్ చేయాలి అన్నదైతే మాత్రం దీని మీద అయితే వీడియో అది చేసి పెడతాను. ఇంక ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటి అంటే ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి, ఎలా ఆనియన్స్ కానీ టమాటాలు కానీ క్యారెట్ బీట్రూట్ ఇలా కొన్ని వెజిటేబుల్స్
అయితే వేసి మీకోసం అయితే చూపిస్తాను. ఇంక ఇక్కడ దీనికి కూడా లాక్ సిస్టమ్ ఉందండి. నేను మీకు 1 or 2 టైమ్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. దీనికి కూడా మంచిగా లాక్ సిస్టమ్ అనేది ఉంది. ఇట్లా పక్కకి తీసాము అంటే లాక్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మనము దీంట్లోకి ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుందాము. చూసారు కదా, పైన పొట్టు తీసేసి డైరెక్ట్గా అలానే ఆనియన్ అంతా కూడా పెట్టేశాను నేను. పెట్టేసిన తర్వాత డైరెక్ట్గా ఈ మూత పెట్టేసి లాక్ చేసుకొని మిక్సీ అనేది ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఏమీ ప్రాబ్లం లేదు. చూసారు కదా, జస్ట్ నేను ఒక 5 సెకండ్స్ అలా పెట్టి మళ్ళీ ఇంకొక 5 సెకండ్స్ ఆన్ చేశాను అంతే. చాలా అంటే చాలా చిన్నగా అయితే ఆనియన్స్ కట్ అయిపోయింది. జస్ట్ 10 సెకండ్స్లోనే ఆనియన్స్ అంతా కూడా ఇలా ఎంత సన్నగా చాప్ చేసేసిందో అసలైతే. వీటికి ఉన్న బ్లేడ్లు కూడా అంత షార్ప్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు ఆనియన్స్ ప్లేస్లో టమాటా కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంక ఇక్కడైతే మాత్రం నేను ఆలూని ఎలా స్లైసెస్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. ఇంక ఈ బ్లేడ్ కూడా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టిక్ చేసేసి దీని మీద అయితే అలానే పెట్టేయాలన్నమాట. సో నేనైతే మాత్రం ఫస్ట్ అయితే మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అయినాను ఎలా పెట్టాలి అని చెప్పి. బట్ ఎలా పెట్టినా కూడా పర్వాలేదు, లోపల బ్లేడ్ అనేది పైన మనం ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది అనమాట అది. ఇంక ఇక్కడైతే మాత్రం నేను పొటాటోని పైన పొట్టంతా పీల్ చేసేసి డైరెక్ట్గా అలానే వేసేసాను. సో వేసిన తర్వాత ఇలా పైన మూత అది పెట్టేసి కొంచెం మనం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అట్లా పట్టుకుంటే చాలు, ఆటోమేటిక్గా స్లైసెస్ అంతా అయిపోయింది. ఫస్ట్ నేను అనుకున్నాను డైరెక్ట్గా ఆలు ఏమైనా కింద పడిపోయిందా అని. లుక్ అట్ ద రిజల్ట్. నేనే షాక్ అయినాను అనమాట. ఎంత మంచిగా షార్ప్ చేసిందో చూసారా, అస్సలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇంకొకటి, మనం పైన ఈ ఆలూది బ్లేడ్ పెట్టినప్పుడు కింద ఉన్న ఆనియన్స్ కట్ చేసిన బ్లేడ్ ఏమీ పెట్టాల్సిన అవసరం లేదండి. అవన్నీ కూడా రిమూవ్ చేసేసేయాలి. ఓన్లీ పైన ఇప్పుడు పెట్టాం కదా అది మాత్రమే ఉండాలి. ఇంక ఇక్కడ నేను ఆనియన్స్ సన్నగా పొడవుగా అయితే చేసుకుందాము, ఒకసారి చూద్దామని చెప్పి ఆనియన్ కూడా మళ్ళీ పెట్టానమాట. సో ఆనియన్స్ చూసారంటే లిటరలీ మీరే షాక్ అవుతారనమాట. సో బిర్యానీకి మనం నార్మల్గా సన్నగా చాప్ చేసుకుంటాం కదా, సేమ్ అదేలాగానే మంచిగా అయితే బ్లెండ్ అయిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత మంచిగా వర్కౌట్ అవుతుంది అని చెప్పి. ఇప్పుడైతే మాత్రం నేను డైరెక్ట్గా టమాటా పెట్టేస్తున్నాను. సేమ్ టమాటా కూడా అంతే, మనం నార్మల్గా డెకరేషన్కి కట్ చేసుకుంటాం చూడండి, అలా అయితే కట్ అయింది. చాలా అంటే చాలా సన్నగా మంచిగా అయితే కట్ అయిపోయింది. చూసారు కదా మీరే, ఇక్కడ మంచి రిజల్ట్ అయితే ఉంది దీంట్లో. ఇంక ఇప్పుడైతే మాత్రం ఇవన్నీ కూడా తీసేసాను. ఇప్పుడైతే క్యారెట్ని ఒకసారి తురిమి చూద్దాంలే అని చెప్పి అయితే ఈ నెక్స్ట్ బ్లేడ్ అది మార్చేస్తాను. ఈ బ్లేడ్ వేసుకోవడం కూడా చాలా ఈజీ, కాకపోతే చూసుకొని వేసుకోండి, చేతులు తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇంక ఇక్కడైతే మాత్రం క్యారెట్ని పెడదాంలే అని చెప్పి అయితే చూస్తున్నాను. ఇంక ఇక్కడ పైన క్యారెట్ని అంతా కూడా పీల్ చేసేసి అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసి పెట్టాను. మీరు 2-3 క్యారెట్స్ 1 టైం కూడా పెట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంక ఇక్కడ చూసారు కదా క్యారెట్ కూడా అయిపోయింది. జస్ట్ 10 to 15 సెకండ్స్లోనే ఆల్మోస్ట్ అన్నీ అయిపోతున్నాయండి. క్యారెట్లు కొంచెం సన్నగానే ఉంటాయి కాబట్టి 2-3 పెట్టుకున్నా కూడా నో ప్రాబ్లం. ఇంక ఇక్కడ చూసారు కదా ఎంత మంచిగా షాప్ చేసేసిందో. ఇంక ఇక్కడ నేనైతే మాత్రం బీట్రూట్ పెట్టి చూస్తున్నాను అనమాట. సో అన్నీ కూడా ఒకసారి ట్రై చేసేసాను ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అని చెప్పి. ఇంకా బీట్రూట్ అయితే కొంచెం పెద్దగా ఉందని చెప్పి 2 ముక్కలుగా కట్ చేసి అయితే వేసాను. బట్ 2 ముక్కలు ఒకేసారి వేసినా కూడా సరే జస్ట్ 10 సెకండ్స్లో అలా తిప్పేసిందనమాట. అంత ఫాస్ట్గా గ్రైండ్ అయిపోయింది. మంచిగా క్యారెట్ ఎలా అయితే వచ్చిందో మంచిగా బీట్రూట్ కూడా సేమ్ అదేలాగానే వచ్చిందనమాట. సో నాకైతే మాత్రం చాలా అంటే చాలా నచ్చింది ఈ ప్రోడక్ట్. సో ప్రతి కిచెన్లో ఇలాంటిది ఒక్కటి ఉంటే చాలు, మనకి చాలా ఈజీగా హ్యాపీగా అన్నీ కూడా మంచిగా కుక్ చేసేసుకోవచ్చు అనిపించింది. సో ఫైనల్గా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా హ్యాపీగా కట్ చేసేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే మాత్రం నేను చపాతీకి పిండి అనేది కలుపుతున్నాను. సో ఇది కూడా ట్రై చేసేద్దాం ఒకసారి అని చెప్పి అయితే ట్రై చేసేసాను. ఇంక ఇక్కడే మెజర్మెంట్ కప్ అనేది ఇచ్చేస్తారు కదా, అందులో 1 కప్ అయితే మాత్రం పిండి వేసాను అనమాట. సో కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఇందులోకి ఆయిల్ ఏమీ యాడ్ చేయలేదు, కొద్దిగా వాటర్ అనేది వేసాను అనమాట. 1 కప్పు పిండికి 1/2 కప్ అయితే మాత్రం నేను వాటర్ అది వేసాను. చూసారు కదా పిండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. 10 to 20 సెకండ్స్లోనే ఇది మొత్తం కూడా ప్రిపేర్ అయిపోయిందనమాట. నేను 1 స్పూన్ వాటర్ తగ్గించుంటే బాగుండేది, కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసాను అనమాట. పిండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. సేమ్ మెజర్మెంట్తో మీరు పూరీల పిండి కూడా చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే పిండి 1 కప్ తీసుకుంటే 1/2 కప్ మాత్రమే వాటర్ వేసుకోవాలి. సో చూసారు కదా, ఒక్క మిక్సీ వెట్ గ్రైండర్తోనే ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంటే ఎంత బెస్టో. ఇవన్నీ చెప్తున్నావు, రేట్ చెప్పట్లేదు ఏంటో అనుకుంటున్నారా? నాకైతే మాత్రం ఆఫర్ పోయి 7,895 రూపీస్ పడిందండి. మాకు క్రెడిట్ కార్డ్ మీద ఆఫర్ అయితే ఉన్నింది. సో నేనైతే మాత్రం ఇది అమెజాన్లో కొనుక్కున్నాను. కింద లింక్ అది ఇచ్చుంటాను, ఎవరికైనా కావాలి అంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంతటికి మీకు ఈ ప్రోడక్ట్ ఎలా అనిపించింది అన్నది అయితే మాత్రం కింద కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. సో వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి. బాయ్ గాయ్స్.